హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి ఈరోజు మార్నింగ్ నేను మా పిల్లల కోసం అంటే ఎర్లీ మార్నింగే టిఫిన్ కింద బ్రేక్ఫాస్ట్ కింద చపాతీని చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. దీని ప్రాసెస్ అయితే చూద్దాము. అంటే ఎప్పుడు ఒకటే టిఫిన్ కాకుండా వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇలాగ చికెను చపాతీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇక్కడ చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. వెల్లుల్లిపాయి, జీలకర్ర, అల్లం, ఒక టమాటా మిక్సీ పట్టేశాను. అంటే మనకి అలా మిక్సీ పట్టుకోవడం వల్ల గ్రేవీ అనేది చక్కగా వస్తుందని నేనైతే అలా మిక్సీ పట్టేశానండి. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం. ఈ ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేయలేదు కానీ కొత్తిమీర అయితే వేసానండి. ఆ తర్వాత దీంట్లోనూ మనకి ఆనియన్స్ అనేది కొంచెం త్వరగా మగ్గడం కోసం దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసాను. మనకి కొంచెం మీడియం సైజులో పెట్టుకుని అంటే మార్నింగ్ కదండి, నేనైతే కొంచెం హైలోనే పెట్టి కర్రీ అనేది ప్రిపేర్ చేశాను తొందరగా అయిపోవాలని. ఇక్కడ తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి కొంచెం ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ మిక్సీ పట్టుకున్నాం కదండి, టమాటా, వెల్లుల్లిపాయి, జీలకర్ర, అల్లం పేస్టు అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా కొద్దిసేపు మనం ఫ్రై చేసుకోవాలండి. మనకి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం క్లీన్ చేసుకున్న చికెన్ అయితే దీంట్లో వేసేసుకోవాలండి. చికెన్ అనేది మనకి కొద్దిసేపు అయితే మగ్గనించుకోవాలి. ఈ మసాలా అంతా కూడా మనకి చికెన్కి బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేయడానికి నేనైతే మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే నాకు 8:30, 9కి అట్లా అయిపోయిందండి. ఇక్కడ మనకి చికెన్ అనేది మగ్గాలి కాబట్టి మనం ఒక్కసారి మూత పెట్టేసుకుందామండి. చికెన్ కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం దీంట్లోనూ 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేయలేదు, చికెన్ మసాలా అయితే వేసానండి. జీలకర్ర అనేది నేను మిక్సీ పట్టేశాను కాబట్టి నేనైతే జీలకర్ర పొడి అయితే దీంట్లో వేసుకోలేదు. మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఒక్కసారి చికెన్కి బాగా కలిసేంత వరకు కూడా చక్కగా కలుపుకోవాలండి. ఈలోపు మనం అయితే చపాతీ పిండిని అయితే నేను ఇక్కడ ఆల్రెడీ వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ పిండిని అయితే కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఆ ప్రాసెస్ అనేది మీకైతే చూపించలేదండి. నేను చపాతీ పిండి అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఎందుకంటే అంత త్వరగా అవ్వాలి కాబట్టి. ఇక్కడ ఏమీ లేదు, మనం పిండి తీసుకొని దీంట్లోనే 1 స్పూన్ ఆయిల్ను కొంచెం లైట్గా సాల్ట్ తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కలిపేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి ఇంకా కర్రీ అయితే ఇక్కడ మసాలా అంతా కూడా చక్కగా మగ్గిపోయింది కాబట్టి దీంట్లోనే 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనకి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి మనకి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకొని మనం మీడియం సైజులో పెట్టుకుంటే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. కర్రీ అయ్యేలోప మనమైతే ఇక్కడ చపాతీలు అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ చపాతీలు అయితే నేను ఒత్తేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత చపాతీ పెనం పెట్టి దీంట్లో నేను 1 స్పూన్ దాకా ఆయిల్ వేసి చపాతీ అనేది కాల్చుకుంటున్నానండి. ఎందుకంటే దీంట్లోనూ నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది, కానీ నెయ్యి మా పిల్లలు అంతగా ఇష్టపడరు కాబట్టి నేనైతే దీంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసి 1 స్పూను అటు అటు ఇటు కూడా టర్న్ చేసుకొని ఇక్కడైతే నేను చపాతీని కాల్చుకుంటున్నానండి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మీరు చక్కగా చపాతీలన్నీ కూడా మనం ఇలాగే కాల్చేసుకుంటే మనకి అయిపోతుంది. ఫైనల్లీ చపాతీలన్నీ కూడా అలాగే మనం పెనం మీద పెట్టుకొని వేడి చేసేసుకుంటే అయిపోతుందండి. ఫైనల్లీ కర్రీ కూడా అయిపోయింది. చూసారండి, మంచి కలర్ఫుల్గా వచ్చింది కర్రీ అనేది. చక్కగా గ్రేవీ కూడా చక్కగా వచ్చింది. మనం ఎప్పుడు ఒకటే బ్రేక్ఫాస్ట్ కాకుండా పిల్లల కోసం ఇలాగా మనం ప్రిపేర్ చేస్తే వాళ్ళకి నచ్చేటట్టు బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని నేనైతే ఇలాగా ఈరోజు మార్నింగ్ అయితే ఇలా చపాతీని చికెన్ కర్రీ ప్రిపేర్ చేశానండి. ఫైనల్లీ చపాతీలు కూడా చాలా మెత్తగా చాలా బాగా వచ్చినాయండి. చికెన్ కర్రీ, చపాతీ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చేసిన ఈ చపాతీ చికెన్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.